వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్లో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో ఒకవైపు ఖలీల్వాడి కావచ్చు, బస్టాండ్ ఏరియా, రైల్వే స్టేషన్లో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారనే అంశం పైన సిఐ ఉన్నారు, ట్రాఫిక్ సిఐ, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు చూడొచ్చు నగరంలో ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు విధించారు. మరోవైపు కోడ్ ఉన్న నేపథ్యం, ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ వచ్చింది, ఈ నేపథ్యంలో కూడా తనిఖీలు సైతం నిర్వహిస్తున్నారు. మాట్లాడదాం ఏ విధంగా ఉండబోతుంది సార్, చెప్పండి. రేపు రోజు రోజుకు నగరంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతూ ఉంది, ఏ విధంగా మీరు కట్టడి చేస్తున్నారు? ఏంటంటే ముఖ్యంగా 9 ఫీట్స్ హైట్ వరకు ఇక్కడ మన నవీపేట మీదుగా బాసర వెళ్తున్నారు. అదేవిధంగా 9 ఫీట్స్ కంటే ఎక్కువ ఉంటే మరి ఇక్కడ మాక్లూరు మీద నుంచి ఉమ్మేడ బ్రిడ్జ్ నుంచి అక్కడ నిమజ్జనం చేసుకోవాల్సిందే పోలీస్ వారి విజ్ఞప్తి. ఏదైతే మనం వినాయక చవితి రోజు ఏదైతే చేసినామో అట్లనే మీరు అట్లా వెళ్ళి స్థానికంగా ఉన్న చెరువులలో, కుంటలలో, ఇంకోటి ఏంటంటే బాసర వెళ్ళేటప్పుడు నేను చెప్పిన రూట్లలో అంటే 9 ఫీట్స్ అంటే అక్కడ నవీపేట దగ్గర రైల్వే ట్రాక్ ఉన్నది కాబట్టి 9 ఫీట్స్ హైట్ కంటే ఎక్కువ ఉంటే అక్కడ తగిలే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ మాక్లూరు మీద నుంచి ఉమ్మడి వెళ్ళాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా మరి అందరు కూడా భక్తులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసు వారు చెప్పినటువంటి సూచనలు పాటించండి. నిమజ్జనం అయ్యేంత వరకు, మాతా నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పోలీసు వారు ఎంబడి ఉంటాడు కాబట్టి మా యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంతరాలు కానీ అంతరాయాలు కానీ ప్రమాదాలు జరగకుండా మీరు పోలీసు వారికి సహకరించండి. అదేవిధంగా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున ఎల్లవేళలా భక్తులకు అందరి ప్రజలకు సాయం ఉంటుందని ఇటు సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఒకవైపు ఎలక్షన్ కోడ్ సైతం అమల్లోకి వచ్చింది, మరి ఎట్లా నడుస్తూ ఉంది? తనిఖీలు ఏమైనా చేస్తున్నారా? మరి ఎట్లా ఉండబోతుంది? ఎఫెక్ట్ ఏమన్నా భక్తులకు కావచ్చు, లేకపోతే మొత్తం ట్రాఫిక్ అయితే పెరుగుతూ ఉంది రోజు రోజు, ఏ విధంగా కట్టడి ఏ విధంగా చేస్తున్నారు? ఎలక్షన్ కోడ్ అనేది కేవలం రూరల్ వరకే ఉంటుంది, అర్బన్కు ఎలక్షన్ కోడ్ వర్తించదు. మేము కూడా ఏంటంటే మీరు చెప్పినట్టయితే రోజు రోజుకు ఈ ట్రాఫిక్ పెరుగుతుంది. దానికి సంబంధించి దేవి రోడ్లో 1 వే చేయడం జరిగింది. అదేవిధంగా ఖలీల్వాడికి హాస్పిటల్ ప్రాంతానికి వచ్చే వాళ్ళు కూడా 1 వేలో వచ్చి వెళ్ళాలని మేము ఇంతకుముందే మేము పత్రికాముఖంగా అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకి తెలియజేసినాం. అందరూ కూడా ప్రజలు కోఆపరేట్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్లో కూడా వీళ్ళు కోఆపరేట్ చేసి దీన్ని మనం 1 వే చేసిందని సక్సెస్ఫుల్గా వేయాలి. అదేవిధంగా ఈ మధ్యలో నోటీస్కి వచ్చింది ఏంటంటే ఈ పండుగ సందర్భంలో కొంచెం మేము ఏంటంటే వెహికల్ రెగ్యులరేషన్ అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎన్ఫోర్స్మెంట్ పూర్తిగా మేము ఎందుకంటే తగ్గించినాం. పండుగ సందర్భంలో మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి తగ్గించినాం. కాబట్టి ఇక్కడ నుంచి పండుగ దసరా అయిపోయింది కాబట్టి అందరూ కూడా మన రోడ్డు నియమాలు పాటించండి. దయచేసి ఎంబీ యాక్ట్ చట్ట ప్రకారం మనం ఏదైతే ఉన్నదో హెల్మెట్ ధరించండి. అలాగే మైనర్ డ్రైవింగ్ చేయకుండా, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా, రాంగ్ సైడ్ చేయకుండా. ముఖ్యంగా ఏంటంటే రాంగ్ సైడ్ చాలామంది వెళ్తారు, అది గమనించడం. 1-2 డేస్ నుంచి ఏంటంటే మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ మొదలు పెడతాం. అదేవిధంగా పాత చాలనలు ఏమైనా ఉంటే అవి కట్టుకోండి. దయచేసి పోలీసు వారికి సహకరించండి. మీరు వాహన నియమాలు పాటించండి, రోడ్డు భద్రత పాటించండి. నిజామాబాద్ను సురక్షిత నిజామాబాద్గా తీర్చిదిద్దడంలో మరి మీ పాత్రనే ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే సురక్షిత నిజామాబాద్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులందరూ తప్పనిసరిగా మరి మా ట్రాఫిక్ వారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తారని ఇటు సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి నగరంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యనైతే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాము. 1 వేలు సైతం కొన్ని రూట్లలో 1 వేలు చేస్తున్నామని చెప్పి ట్రాఫిక్ సిఐ ప్రసాద్ సైతం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా నగరంలో మరింత వెహికల్స్ పెరుగుతున్నాయి. దసరా సందర్భంగా మళ్ళీ కొత్త వెహికల్స్ సైతం వస్తున్నాయి. మరి ప్రయాణికులు సైతం జాగ్రత్తగా ఉండాలి, హెల్మెట్లు ధరించాలని చెప్పేసి సిఐ సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.